2010 క్రిస్మస్ ఈవ్ లండన్. ప్రజలు సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్లో మునిగిపోయి ఉన్నారు. కానీ అదే సమయంలో ఒక చిన్న ఫ్లాట్లో భయంకరమైన హత్య జరిగింది. ఒక టీనేజర్ బాలుడు తన సోదరి బాయ్ఫ్రెండ్ చేతిలో విచ్ క్రాఫ్ట్ కిండోకి అని నమ్మి సొంత అక్క చేతిలో నరక యాతన అనుభవించాడు. ఇది యూకే చరిత్రలోని అత్యంత భయంకరమైన విచ్ క్రాఫ్ట్ రిలేటెడ్ మర్డర్స్లో ఒకటిగా నిలిచింది. క్రిస్టీ బాము 15 ఏళ్ల ఆఫ్రికన్ ఆరిజిన్కి చెందిన బాలుడు కాంగోలో పుట్టి తన సోదరి మగాలితో లండన్లో నివసించడానికి వచ్చాడు. క్రిస్మస్ హాలిడేస్ కోసం అతను తన సోదరి ఇంటికి వచ్చాడు. అక్కడ గడిపిన ఆ కొద్ది కాలమే అతని జీవితంలో చివరి రోజులోని అప్పుడు అతనికి తెలియదు. అప్పుడు క్రిస్టీకి తెలియదు. తన సోదరి ఆమె బాయ్ ఫ్రెండ్ డానియల్ కిండోకి అనే బ్లాక్ మ్యాజిక్ని నమ్మి తనని టార్చర్ చేసి చంపుతారని. కిండోకి అనేది ఆఫ్రికన్ విచ్ క్రాఫ్ట్ల యొక్క బలమైన మూఢనమ్మకం. దీన్ని ఇప్పటికీ కొన్ని కుటుంబాలు నమ్ముతారు. దీని ప్రకారం చిన్నపిల్లలు చెడు శక్తులుగా మారతారని వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకం ప్రకారమే క్రిస్టీ చుట్టూ ఏదో స్ట్రేంజ్ బిహేవియర్ కనిపించిందని వారు అనుకున్నారు. క్రిస్టీ నీటిని చూస్తే భయపడడం, కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు తడపడడం, వీటి ఆధారంగా అతడు శపించబడ్డాడు అని వాళ్ళు నమ్మారు. అతను ఒక విచ్ అని డానియల్ అండ్ మగాలి ఇంకొంతమందికి అనుమానం మొదలైంది. కొంతకాలం తర్వాత క్రిస్టీ ప్రవర్తన అతను పెరిగే కొద్దీ నీటిని చూస్తే చాలా భయపడడం, మాట సరిగ్గా పలకలేకపోవడం చూసిన వాళ్ళు అతను ఒక విచ్ అని వాళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది. డిసెంబర్ 24 ఆ రోజు క్రిస్టీ జీవితానికి ముగింపుగా మారింది. ఆ రోజు నుండి క్రిస్టీకి టార్చర్ మొదలైంది. డానియల్ అండ్ మగాలి ఇంకొంతమంది రిలేటివ్స్ కలిసి గంటల కొద్దీ క్రిస్టీని కొట్టడం, ఐరన్ రాడ్స్తో బాదడం, దెయ్యం పోవాలనే ఉద్దేశంతో అతని మీద వాతలు పెట్టడం లాంటివి చేసేవాళ్ళు. క్రిస్టీ ఎన్నోసార్లు నేను విచ్ని కాదు, నన్ను వదిలేయండి అని చెప్పాడు. కానీ ఎవ్వరూ అతని మాట వినలేదు. రోజు రోజుకి అతని మీద టార్చర్ పెరిగిపోయింది. అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అంటే అతన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి నీటిలో ముంచడం. అప్పటికే నీటి భయం ఉన్న క్రిస్టీ వద్దని వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు. అక్క దగ్గరికి వెళ్ళి ఇదంతా ఆపమని, నాకు చాలా భయంగా ఉంది అని చాలా ఏడుస్తూ చెప్పాడు. కానీ తన మనసు కరగలేదు. వాళ్ళ మనసులో అతను ఒక విచ్ అనే భావన బలంగా ఉండిపోయింది. ఎవరు అతని మాటలకి కరగలేదు. అతన్ని తీసుకెళ్ళి నీటిలో ముంచారు. అతనికి ఊపిరి ఆడడం లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. చాలా సమయం వాళ్ళ నుండి పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. కొంత సమయం తర్వాత అతను వాళ్ళకి లొంగిపోయాడు. ఇక అతని వైపు నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. అతని ఊపిరి ఆగిపోయింది. ఆ శబ్దాలు విని పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు పోలీసులకి చెప్పడంతో అక్కడికి పోలీసులు వచ్చారు. కానీ అప్పటికే క్రిస్టీ చనిపోయి ఉన్నాడు. కొద్ది రోజులకి ఈ కేసు కోర్టులో విచారణ జరిగింది. 2012లో కోర్టు డానియల్ అండ్ మగాలికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష వేసింది. దీనితో యూకేలో ఫెయిత్ లింక్డ్ చైల్డ్ అబ్యూస్పై చాలా పెద్ద డిబేట్స్ జరిగాయి. చాలా రోజులు ఈ చర్చ ఇలాగే జరిగింది. కిండోకి బిలీఫ్స్ అనేది ఇంకా ఆఫ్రికన్ డిస్పోరా కమ్యూనిటీస్లో చాలా బలంగా ఉండడం, ఇది మీడియాలో చాలా పెద్ద చర్చగా మారిపోయింది. ఫెయిత్ బేస్డ్ బిలీఫ్స్ అనేవి ఎంత ప్రమాదకరమో ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తర్వాత యూకేలో లాస్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ని చాలా రిస్ట్రిక్ట్ చేశారు. క్రిస్టీ బాము 15 ఏళ్ల వయసులోనే తన సొంత అక్క
బంధువుల చేతిలో విచ్ అనే ముద్ర వలన అత్యంత భయంకరమైన చావు చేశాడు. ఈ సంఘటన మనకు ఒక హెచ్చరిక. భయం ప్లస్ అజ్ఞానం, బ్లైండ్ బిలీఫ్స్ కలిసినప్పుడు వాటి ఫలితం అమాయకుల ప్రాణాలు.